5 నిమిషంలో బండ లాగించడానికి కావలసిన సామాన్లు ఎడ్ల యజమానులే తెచ్చుకొనవలేను. కాడిమాను విరిగిన, గొలుసు తెగిన, పట్టడలు తెగిన, కరెంటు పోయినా మరియు ఎలాంటి అవాంతరములు జరిగినో సమయము ఇవ్వబడదు. సీనియర్ ఎడ్ల సారథులు 7 మాత్రమే ఉండవలేను. సారథులు 4 చర్నాకోలలు మాత్రమే ఉపయోగించవలెను. చర్నాకోల యొక్క పొడవు 2 అడుగులు మాత్రమే ఉండవలేను. చర్నాకోల కర్రకు ముళ్ళు ఉండరాదు. చర్నాకోల కర్రతో కొట్టరాదు. చర్నాకోలతో వీపు పైన కానీ తలపైన కానీ కొట్టరాదు. చర్నాకోల కర్రను 2 చేతులతో పట్టుకొని కొట్టరాదు. చర్నాకోలను కాళ్ళకు మాత్రమే ఉపయోగించుకొనవలెను. ఎడ్లను ఎక్కువగా కొట్టిన సారథిని బయటకు పంపబడును లేదా ఆ జతను రద్దు చేయబడును. కోర్టుకు ఇరుపక్కల బార్డర్ లైన్ బండ తాకిన ఎడల ఆ జతను రద్దు చేయబడును. అప్పటి వరకు లాగిన దూరమును మాత్రమే లెక్కించబడును. ఒక జత బండ లాగిన తర్వాత బండ యథాస్థానంలో చేరిన 10 నిమిషాలకు ఒక జత బండ లాగిన తర్వాత బండ యథాస్థానంలో చేరిన 10 నిమిషములకు తదుపరి జత కోర్టులోనికి రావలేను. అట్లు రాని ఎడల ఆ జతను కమిటీ వారు రద్దు చేయబడను. కోర్టుకు ఇరుపక్కల రెఫరీ విధులు వేసిన తర్వాత మాత్రమే ర్యాడ్ చేయవలేను. కోర్టుకు ఇరుపక్కల రెఫరీ విధులు వేసిన తర్వాత మాత్రమే ర్యాడ్ చేయవలేను. కోర్టుకు అటుపక్క మాత్రమే నీళ్లు వాడవలేను. తుది నిర్ణయము కమిటీ వారిది. అన్న తాతీసులో ఉండగా మొత్తం సీనియర్స్ విభాగానికి సంబంధించి 5 జతలు పోటీలో పాల్గొంటున్నాయి. ఉదయం 2 జతలు, సాయంత్రం 3 జతలు. మొదటి జతకు మాత్రమే ఈ ప్రాంగణంలో పూజా కార్యక్రమానికి అవకాశం ఉంటుంది. మిగతా జతలు మాత్రం మీరు విడిది ఎక్కడైతే చేస్తారో అక్కడ మాత్రమే పూజ చేసుకుని కోర్టులోకి రావాలి. ఇక నేను చెప్తాను చదువుతూ రావాలండి. శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదపటాల గ్రామ వాస్తవ్యులు దానిలో పాల్గొనాలి. మొదటి జత వారు మీరు రెడీగా ఉండాలి. 9 తర్వాత మేము ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో అప్పుడు 9 గంటలు తీసుకుని రావాలి. రిబ్బన్ కట్ చేయడం స్టార్ట్ చేయడం. ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు 1. మొదటి జత. రెండవ జత శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ తీయండి 1. రెండో పేరు నమోదు చేసుకున్న వారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అక్కినేని ముక్కురు సత్య చౌదరి గారు, మల్లవల్లి గ్రామం, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా వారు 5వ జతగా రావాలి. మూడవ పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు, హుజూర్ నగర్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత 4వ జతగా రావాలి. 4వ పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత నరసింహ లయన్. 2వ జతగా రావాలి. లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసన్నేని రాజా చౌదరి, వల్లభనేని మోహన్ రావు గారు, విజయవాడ, గన్నవరం, కృష్ణా జిల్లా వారు 3వ జతగా రావాలి.
మొదటి జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబైన్డ్ కనక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత 9 గంటలకు రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరలా మూడవ జత వారు సాయంత్రం 3:30 కాసంనేని రాజా చౌదరి వల్లభనేని మోహన్ రావు గారి జత రెడీగా ఉండాలి.